మాటలు కొంచెం జాగ్రత్తగా వాడండి, లేదంటే మర్యాద పోగొట్టుకుంటారు. సింధు, నువ్వేం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రిషి ఇంటికి వచ్చేసాడు. కాస్త ఇక నుంచైనా నా మనవన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకో. రిషి, ఎందుకురా నేను రాకుండా నువ్వొక్కడివే ఇంటికి వచ్చేసావు? నేను వచ్చేదాకా స్కూల్ దగ్గర ఉండమని నీకు చెప్పాను కదా. నువ్వు కనిపించకుండా పోయేసరికి నువ్వెక్కడికి వెళ్ళావో నీకేమైందో అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఇంకొక్కసారి ఇలా చేసావో నిన్ను. ఏం నువ్వు చేస్తున్న పని? వీడి వల్ల అనవసరంగా నేను యశ్ వాళ్ళ అమ్మతో మాటలు పడాల్సి వచ్చిందక్క. ఏమైంది? రిషి స్కూల్ దగ్గర కనపడకపోవడంతో కంగారు పడి నీకు ఫోన్ చేశాను కదా. అవును, నువ్వేమో యశ్ వాళ్ళ అమ్మ తీసుకెళ్ళిందేమో వాడి మనసు మారుస్తుందేమో అని అన్నావు. దాంతో వెంటనే వాళ్ళింటికి వెళ్ళాను. అక్కడ ఇప్పుడు అర్థమైందిగా? ఇప్పుడు అర్థమైందా యశ్? నీ కొడుకుని ఇది ఎంత బాగా పెంచుతోందో. నేను చెప్తూనే ఉన్నాను, దీనికి పిల్లల్ని పెంచటం రాదు, చేత కాదు అని. నా కొడుకుని పెంచడం కూడా నాకు చేత కావడం లేదంట. వీడి వల్లే అంతా. అమ్మా, ఏడోకమ్మా. సారీ అమ్మా, నేను తప్పు చేశానమ్మా. నువ్వు వచ్చే వరకు నేను స్కూల్ దగ్గరే ఉండాలి. నువ్వు రావడం లేట్ అయింది. నువ్వు ఆఫీస్లో బిజీగా ఉండడం వల్లే నువ్వు రాలేకపోయావని నేనే ఇంటికి వచ్చేసానమ్మా. ఇంకోసారి ఇలా చేయనమ్మా. నన్ను క్షమించమ్మా, ప్లీజ్ అమ్మా. సారీ అమ్మా. రిషి, నీ తప్పేం లేదు నాన్న. తప్పంతా నాదే. సారీరా, నీకు స్కూల్ వదిలే టైంకి నేను రాలేకపోయాను. ఇంకెప్పుడు లేట్ చేయను. సారీ. అమ్మా, నేను ఒకటి అడుగుతాను, చేస్తావా? నువ్వేది అడిగినా చేస్తాను నాన్న. చెప్పేంటది?
శశితో ఆడుకోవాలి, తనతో ఉండాలనుందమ్మా. ఒకసారి శశిని మన ఇంటికి తీసుకొస్తావా? ప్లీజ్ అమ్మా. ఏంటి సింధు ఆలోచిస్తున్నావు? శశిని తీసుకొస్తానని చెప్పు. ఎలా అక్క శశిని తీసుకొస్తాను? వాళ్ళు పంపించరే. వాళ్ళు పంపించేదేంటి? కోర్టు ఆర్డర్ ఉంది. వారంలో ఓ రోజు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కలవచ్చు అని. వెళ్ళి అడుగు శశిని నీతో పంపించమని. వాళ్ళు పంపించను అంటే నాకు ఫోన్ చెయ్యి. నువ్వేం ఆలోచించకు సింధు, ధైర్యంగా వెళ్ళు. సరే అక్క. రిషి, రేపు వెళ్ళి శశిని తీసుకొస్తాను నాన్న. ఇద్దరూ కలిసి రోజంతా ఆడుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మా. ఏంటబ్బి నువ్వు ఎప్పుడు వంట వడ్డించడాలు తప్ప ఇంకేం ఆలోచించవా? ఏం ఆలోచించాలమ్మే? అని నేనే చెప్పాలా? స్కూల్లో టీచర్ పిల్లలకి పాఠాలు చెప్పినట్టు. అదేనమ్మే, యష్ నీ మెళ్ళలో తాళి కట్టే విషయం గురించి కాస్త దృష్టి పెట్టు అంటా ఉన్నాను. వారం రోజుల్లో ఏదో ఒకటి చెప్తానన్నారు కదా, మనం ఎందుకు ఈలోగా తొందరపడ్డామమ్మే? తొందర పడకపోతే నీ ముందర జీవితం అంతా అగమ్య గోచరం అయిపోతాదమ్మే. ఆలస్యమైతే అమృతం కూడా ఈషంగా మారిపోతాది. ఆ సామెత నీకు తెలుసు కదా? తెలుసు. అయితే ఏంటి? సింధు ఎంత తెలివిగా రిషి మనసు మార్చి తన వైపుకు వచ్చేలా చేసుకుందో, అదే విధంగా నువ్వు కూడా యష్ మనసు మార్చి నీ మీద మనసు పడేలా చేసుకోవచ్చు కదమ్మే. ప్రేమ, పవిత్రత, నీతి, నిజాయితీ అని నువ్వు మడికట్టు కూసుంటే నీ కంట్లో తడి తప్ప ఇంకేం మిగలదమ్మే. అమ్మే, నీ మెళ్ళో తాళి పడాలంటే నీ అడుగు, సూపు, మాట, మనసు అన్నీ యష్ మీద పడాలమ్మే. జరగనివి కూడా జరిగేటట్టు చెయ్యాలంటే ప్రయత్నానికి మించిన ఆయుధం లేదమ్మే. యష్ నీకు దూరంగానే ఉంటాడు, కానీ నువ్వే సనువు తీసుకుని దగ్గరవ్వాలా. నీతో మాట్లాడైనా సరే సందర్భం నువ్వే సృష్టించి తనతో మాటలు కలపాలా. నీ మెళ్ళో తాళి కడతాను సంధ్య అని యషే తన నోటితో చెప్పేలా నువ్వే చెయ్యాలా. అమ్మే, ఆలోచించడం కాదు, నువ్వు అనుకుంటే జరుగుతాది. అమ్మే, ఎల్లు. ఆల్ ది బెస్ట్. అమ్మి కదిలినాదంటే యష్ మనసుని కదిలిస్తాది.
ఏంటి వేలు చూపించి వార్నింగ్ ఇస్తున్నావు? శశి నా కూతురు అనే విషయం మర్చిపోకు యష్. అబ్బి ఏంటి? మీ మూడేం బాగున్నట్టు లేదు. నా మూడ్ గురించి ఎందుకు? నువ్వెందుకు వచ్చావో చెప్పు. భోజన చేతురు కానీ రండి. నాకు ఇంట్రెస్ట్ లేదు, వద్దు. మీకు ఇంట్రెస్ట్ లేనిది నేనా లేక భోజనమా? నేను భోజనం గురించే చెప్పాను. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? నా మెళ్ళు తాళి కట్టమని దావత్తు చెప్పినందుకు నా మీద మీకు కోపంగా ఉందా? నీ మీద ఎందుకు కోపం? ఉంటే గింటే మా అమ్మ మీద ఉంటుంది కానీ. అమ్మ మీద కోపం అన్న మీద చూపించటం కరెక్ట్ కాదబ్బి. ప్లీజ్ సంధ్య, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. నా మాటలతో మిమ్మల్ని బాధపెడతా ఉండానా? చచ్చా, అదేం లేదు. మరి నన్నెందుకు దూరం పెడతా ఉండావు? ఇప్పుడు దగ్గరగానే ఉన్నాం కదా. ఇంకా దగ్గర కావాలన్నదే నా కోరిక. ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై నన్నే చేరావే. నాకే నచ్చే కోపం నువ్వై, కోపం తెచ్చే కోరిక నువ్వై, కోరికలో నా చేరిక నువ్వై నన్నే నీలా మార్చేసావే. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుండనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక మాటే నువ్వై, మాటే రాని మౌనం నువ్వై, మౌనానికే రూపం నువ్వై నన్నే చేరావే. నాకే నచ్చే కోపం నువ్వై, కోపం తెచ్చే కోరిక నువ్వై, కోరికలో నా చేరిక నువ్వై నన్నే నీలా మార్చేసావే. ఎప్పుడు మీతో ఇంత దగ్గరగా ఉండాలనేది నా ఆశ. ఎంతకన్నా నాకు ఇంకేం అవసరం లేదు. మీ చేతులతో నా మెల్ల 3 ముళ్ళు వేస్తే ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని నా ప్రాణంగా చూసుకుంటాను. మీరు నాకు అనుకూలంగా చెప్తారని కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకమ్మా డల్గా ఉన్నావు? నేను బానే ఉన్నాను, నువ్వు పడుకో. నా మీద కోపం ఇంకా తగ్గలేదా నీకు? మళ్ళీ సారీ చెప్తున్నాను. నువ్వలా ఉంటే నాకేదోలా ఉందమ్మా. నీ మీద నాకేం కోపం లేదు నాన్న. అది సరే, అసలు స్కూల్ నుంచి నువ్వొక్కడివే ఎందుకు వచ్చేసావు?
చెప్పు రిషి, ఎందుకు వచ్చేసావు? స్కూల్లో శశికి నాకు గొడవ జరిగిందమ్మా. ఆ బాధలోనే అక్కడ ఉండలేక నేను వచ్చేసాను. ఏంటి మీ ఇద్దరికి గొడవైందా? దేనికి నాన్నా? నువ్వు చేసిన బెండకాయ కర్రీ లంచ్ టైంలో శశికి పెట్టాను. అప్పుడు శశిని అలా తోసేయచ్చా? తప్పు కదా నాన్నా. మరేం చేయమంటావమ్మా? నువ్వు మంచిదానువు కాదని నీ మీద చెడుగా లేనిపోనివి చెప్తుంటే నాకు కోపం రాదా? అందుకే తోసేశాను. ఇంకెప్పుడు అలా చేయకు. నువ్వు శశి ఎప్పుడు గొడవ పడకూడదు. ఇద్దరూ కలిసే ఉండాలి. ఒకవేళ శశి నా గురించి ఏదన్నా అన్నా నువ్వేం పట్టించుకోకు. అర్థమైందా? సరే అమ్మా, ఇంకెప్పుడు అలా చేయనులే. కానీ నిన్నంటే మాత్రం నాకు బాధగా ఉంటుందమ్మా. శశి ఎప్పటికైనా ఈ అమ్మ ప్రేమేంటో తెలుసుకుంటుంది రిషి. తప్పకుండా తన మనసు మారుతుంది. ఇప్పుడు నువ్వింకేం ఆలోచించకు. కళ్ళు మూసుకుని హాయిగా నిద్రపో. నువ్వు మంచిదానువు కాదని నీ మీద చెడుగా లేనిపోనివి చెప్తుంటే నాకు కోపం రాదా? కానీ నిన్నంటే మాత్రం నాకు బాధగా ఉంటుందమ్మా. సింధు, ఏమైంది? ఎందుకు ఆ కన్నీళ్ళు? శశికి నా మీద లేనిపోయినవన్నీ చెప్పి నా కన్న కూతుర్నే నాకు శత్రువుగా మారుస్తున్నారక్క. శశిని అక్కడే వదిలేస్తే ఇంక నేను ఎప్పటికీ నా కూతుర్ని దక్కించుకోలేని అనిపిస్తుంది. బాధపడకు సింధు. వాళ్ళు కావాలని శశి మనసుని చెడగొడుతున్నారు. ఎందుకంటే రిషి లాగానే శశి కూడా నీ దగ్గరకొచ్చేస్తుందన్న భయంతోనే. అందుకే శశి దృష్టిలో నిన్ను తప్పుడు మనిషిగా క్రియేట్ చేస్తున్నారు. రేపెలాగూ నువ్వు శశిని ఇక్కడికి తీసుకొస్తావు కదా, రోజంతా తనతోనే ఉంటావు. శశితో నువ్వు మనసు విప్పి మాట్లాడే అవకాశం దొరుకుతుంది. అప్పుడు మెల్లగా అన్నీ అర్థమయ్యేలా శశికి చెప్పు, సరేనా? సరే అక్క. ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకో. ఇంకేం ఆలోచించకు. వెళ్ళు.
అమ్మి యష్ నా మెళ్ళ తాళి కడతాడంటావా? ఆ డౌట్ ఇప్పుడు నీకెందుకు వచ్చి ఉండదమ్మే? ఎన్నిసార్లు అడిగినా వారం టైం ఉందిగా చెప్తాను అంటున్నాడే గాని చివరి క్షణంలో నాకిష్టం లేదు అంటాడేమో అని భయంగా ఉందమ్మి. నిజమేనమ్మే, యష్ని పూర్తిగా నమ్మలేము. ఆఖరి క్షణంలో మనల్ని ముంచేసినా ముంచేస్తాడు. మరి యష్ నా మెళ్ళ తాళి కట్టాలంటే నేనేం చేయాలమ్మి? యష్ని నీ దారిలోకి తెచ్చుకోవడానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక అస్త్రం శశి. శశిని ఉపయోగించుకుని యష్ని మెళ్ళో తాళి కట్టేటట్టుగా నేను చేయిస్తానమ్మే. నాది ఉడుం పట్టు. అంత తేలిగ్గా వదిలేదేలే. అమ్మే, ఈరోజు నేను శశితో గడపాలనే వచ్చాను. శశి వస్తానంటే తీసుకెళ్ళు. శశి రామ్మ వెళ్దాం.